మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ సీనియర్ నేత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి, డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ నుండి భువనగిరి లేదా నల్గొండ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ క్రమంలో ఆ పార్టీకి రాజీనామా చేశారు. అటు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా త్వరలో పార్టీ మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ సీనియర్ నేత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి పార్టీ మారడానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. అండ్ ఈయన ఎస్పెషల్లీ భువనగిరి, నల్గొండ ఈ టికెట్స్, ఎంపీ టికెట్స్ ఆశించి భంగపడ్డ నేపథ్యంలోనే పార్టీ మారినట్టు తెలుస్తోంది, కాంగ్రెస్ లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. మరి ఈ మేరకు ఏమన్నా ప్రామిస్ ఏమైనా అంటే ఆయనకి ఏమన్నా ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉందా? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఆ మేరకు అవకాశం కల్పిస్తుందని? ఎందుకంటే ఇటు రాజీనామా చేయడం, అటు జాయిన్ అవడం ఒకేసారి జరిగిపోయిందా ఆల్మోస్ట్? చెప్పండి, డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ఈ బీఆర్ఎస్ పార్టీకి నల్లగొండ జిల్లాలో పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి ఈ కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ నుంచి, అట్లాగే నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ నల్గొండ నుంచి ఆశించిన అమిత్ రెడ్డికి ఆ టికెట్ ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఆయన భువనగిరి, నల్గొండ 2 సీట్లను ఆశించారు. ఆ మేరకు ఆ 2 సీట్లను కూడా అమిత్ రెడ్డికి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ పైన అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల ఆయన పార్టీకి సంబంధించి చాలా అంశాలపైన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వ్యవహార శైలి కానీ, అట్లాగే జిల్లా మంత్రి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యవహార శైలిపైన ఆయన తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోయడం జరిగింది, విమర్శలు గుప్పించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది. అయితే సుఖేందర్ రెడ్డికి సంబంధించి ఆయన శాసనమండలి చైర్మన్ గా ఉన్నందున పార్టీ మారే అవకాశం లేదు. ఎందుకంటే అటు రాజకీయాలకు అతీతంగా ఉన్న పదవి కాబట్టి ఆయనకి అవకాశం లేదు. ఆయన కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ఎన్నికల్లో కాస్త ఊపినిచ్చిందనే చెప్పుకోవాలి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సుఖేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు రామిరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అట్లాగే ఆయన సోదరుడు జితేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో అసెంబ్లీ ఎన్నికల ముందు చేరారు. ప్రస్తుతం అమిత్ రెడ్డి కూడా చేరటంతో మొత్తం సుఖేందర్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరి శాసన మండలి చైర్మన్ కి సంబంధించి సుఖేందర్ రెడ్డి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు అనేది ఇంట్రెస్ట్ గా మారింది. ఎందుకంటే శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి బలం లేదు, అక్కడ ఎమ్మెల్సీ సంఖ్య కూడా తక్కువగా ఉంది. మరి రాబోయే ఈ శాసన మండలి సమావేశాలకు సంబంధించి అక్కడ బిల్లులు పాస్ కావాలంటే మెజారిటీ శాసన మండలి సభ్యులు కాంగ్రెస్ వైపు ఉండాల్సి ఉంటుంది. మరి సుఖేందర్ రెడ్డి ఆ రకమైన ఆయన కుటుంబ సభ్యులు కాంగ్రెస్ లో చేరడంతో సుఖేందర్ రెడ్డి స్టెప్స్ ఏ రకంగా ఉంటాయనేది కూడా ఇంట్రెస్ట్ గా మారింది. అంటే వాసు, ఈయన కూడా అంటే సుఖేందర్ రెడ్డి కూడా త్వరలోనే జాయిన్ అవుతారు అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా శాసన మండలిలో కాంగ్రెస్ కి ఎక్కువ బలం లేదు అని కూడా అంటున్నారు. అంటే ఇప్పుడు వచ్చిన ఈ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేస్ అంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఆ బలాబలాలు అనేవి తర్వాత మారుతూ ఉంటాయి కదా, మరి ఆ తర్వాత ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? ఇప్పటికిప్పుడు సుఖేందర్ రెడ్డి పార్టీ మారే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన రాజకీయాలకు అతీతమైన పదవి కాబట్టి ఆయన పార్టీ మారే ఛాన్స్ లేదు. ఆయనకు సంబంధించిన కుమారుడు అమిత్ రెడ్డిని పరోక్షంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేర్పించడం అంటే ఆయన కూడా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లే మనం భావించాలి. ఈ ఎమ్మెల్సీ సంఖ్య రాబోయే ఎవరైనా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటే అప్పుడు మెజారిటీ వస్తే సుఖేందర్ రెడ్డి ఆయన మళ్ళీ చైర్మన్ గా కాంగ్రెస్ తరఫున చైర్మన్ గా ఉండే అవకాశం ఉంది. ఆ లోపు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీలే మెజారిటీగా ఉన్నందున సుఖేందర్ రెడ్డి ఏ రకంగా వ్యవహరిస్తారనేది కూడా ఇంట్రెస్ట్ గా మారింది. కాకపోతే ఇప్పుడు ఆయన కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరటం అనేది ఇక మొత్తం అంటే ఆయన ఫ్యామిలీ జితేందర్ రెడ్డి ఆయన సోదరుడు కావచ్చు, ఆయన ముఖ్య అనుచరుడు రామిరెడ్డి కావచ్చు, ఇప్పుడు అమిత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయన కాంగ్రెస్ లో అంటే అసెంబ్లీ ఎన్నికల ముందే సుఖేందర్ రెడ్డి మీద అనేకమైన విమర్శలు వచ్చాయి. ఆయన ప్రధాన అనుచరుడు కాంగ్రెస్ లో చేరడంతో లోకల్ గా ఉన్న కాంగ్రెస్ కు సంబంధించి బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే
భూపాల్ రెడ్డి సుఖేందర్ రెడ్డి మీద అనేక ఫిర్యాదులు బీఆర్ఎస్ పార్టీకి చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇస్తున్నారని. ఆ నేపథ్యంలోనే జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నేతలకు సుఖేందర్ రెడ్డికి గ్యాప్ పెరిగింది. జగదీష్ రెడ్డికి సుఖేందర్ రెడ్డికి మధ్య చాలా తీవ్రమైన వైరం నెలకొన్నది. జగదీష్ రెడ్డి మీద కూడా ఇటీవల ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. అట్లాగే కేసీఆర్ మీద కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే సుఖేందర్ రెడ్డి అమిత్ రెడ్డి చేర్పించడం ద్వారా పరోక్షంగా కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నట్లే మనం భావించాలి. ఆ ఎన్నికలకు ముందే అంటే లోక్సభ ఎన్నికలకు ముందు అమిత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున కూడా టికెట్ ఆశించారు నల్గొండ భువనగిరి. కానీ ఎందుకో మరి ఆ ఎన్నికల ముందు అంటే ఆ అభ్యర్థులు ప్రకటించే ముందు అమిత్ రెడ్డి పార్టీలో జాయిన్ కాలేదు. ఇప్పుడు జాయిన్ కావటం అనేది మరి ఆయనకి ఏ రకమైన హామీ లభించింది అనేది మనకి స్పష్టంగా తెలియదు. కాకపోతే ఆయన పార్టీలో కీలకమైన పదవి ఇచ్చే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలో సుఖేందర్ రెడ్డికి సంబంధించిన ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. యామిని. రైట్ వాసు, థ్యాంక్ యూ.